పెసరట్టు కొట్టు అని టిఫిన్ హోటల్ సెంటర్ అండి. మా కోసం వచ్చిన ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ అండి. జనరల్గా పెసరట్టు అంటే ఎప్పుడైనా పాత రోజుల్లో అమ్మమ్మ వేసే పెసరట్లు, అవ్వలో వేసే పెసరట్లే గుర్తుంటాయి ఎవరికైనా. సో ఈ పెసరట్టు కొట్టు స్పెషల్ ఏంటంటే మన దగ్గర జనరల్గా ఉండే పెసరట్లకి ఇంట్లో వేసుకునే పెసరట్లకి మనకి ఏమాత్రం తేడా ఉండదండి. అంత హోమ్లీ అట్మాస్ఫియర్, నేటివ్ అట్మాస్ఫియర్లో మనం ఈ పెసరట్టు అనేది రెడీ చేస్తున్నాము. ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ తెచ్చి, ఏ సరుకులు పడితే ఆ సరుకులు తీసుకొచ్చి మేము ఇక్కడ వాడమండి. మరి పెసరట్టు కొట్టులో క్వాలిటీతో రాజీ లేకుండా మరి చక్కగా టిఫిన్ చేసి మీ అందరికి అందించాలనే మా ఆశ అండి. మరి మా బాబోళ్ళు ఇక్కడ చదువుకున్నారు, వాళ్ళు ఎంటెక్ చదివారు, జాబులు చేస్తాను, మంచి ఫుడ్ అందించాలని వాళ్ళు ఆశిస్తూ ఈ హోటల్ పెట్టారండి. మీరందరూ కూడా ఒక్కసారి తప్పకుండా వచ్చి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మేము మంచిగా ఉండాలని ఆశిస్తూ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను విజయవాడలో ఉన్న పెసరట్టు కొట్టు ఈ హోటల్ని చూపించబోతున్నాను. సో నేను ఇక్కడ ఈ హోటల్కి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను. సో సన్ అనేది ఎదురుగానే మనకి కళ్ళలో పడుతుంది, అందుకని కొంచెం ఫేస్ అనేది అలా ఉంటుంది. సో ప్లీజ్ అడ్జస్ట్. ఈ వీడియోలో మీకు పెసరట్టు కొట్టు ఈ హోటల్ని చూపించబోతున్నాను. ఈ హోటల్ని స్పెషల్గా ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే పేరే చాలా స్పెషల్గా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే పెసరట్టు కొట్టు. సో పెసరట్టు కొట్టు అనే హోటల్ పెట్టారు. సో ఇందులో ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ పెసరట్టులోనే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. సో మీరు కానీ ఎప్పుడైనా ఈ పెసరట్టులో వెరైటీస్ టేస్ట్ చేయాలంటే తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా ఇలా అటు సైడ్ వెళ్తే మనకి పెసరట్టులో వెరైటీస్ ఉంటాయి. సో రెగ్యులర్గా అన్ని చోట్ల మామూలుగా మినపదోసలు వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ మనకి పెసరట్టులో కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. ఈ పెసరట్టును టేస్ట్ చేయడం కోసమే చాలామంది ఇక్కడ ఈ హోటల్కి అయితే వస్తున్నారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పెసరట్టు టేస్ట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ కిచెన్ కూడా ఓపెన్ కిచెనే. సో మనం ఇక్కడ నుంచి కూడా మనం అక్కడ దోసెస్ ఎలా వేస్తున్నారు ఏంటి అనేది మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో పార్కింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఈ పెసరట్టు కొట్టు హోటల్ లోపలికి వెళ్ళి అసలు ఇక్కడ టిఫిన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో లెట్స్ గో. నా పేరు రమణ సార్. యాక్చువల్లీ నేను 1991 నుండి ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. యాక్చువల్లీ మనకి దోశలు కానీ ఇడ్లీస్ కానీ, ఇడ్లీల్లో కనీసం పేపర్ ఇడ్లీ, బటన్ ఇడ్లీ, తట్టు ఇడ్లీ, పనసకాకు ఇడ్లీ ఇవన్నీ ఉంటాయండి. మన దగ్గర 30 వెరైటీస్ ఆఫ్ ఇడ్లీ ఉంటుంది సార్. 99 వెరైటీస్ ఆఫ్ దోశలు ఉంటాయి సార్. నెల్లూరు కారం దోశ, కాజు కారం, పిస్తా కారం, డ్రై ఫ్రూట్ దోశ అండ్ చాక్లెట్ అండ్ హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా అండ్ రవ్వ దోశ. రవ్వలోనే ఒక 10 వెరైటీస్ ఉన్నాయి సార్. పెసరట్లో 99 వెరైటీస్ ఉన్నాయి సార్. మా పెసరట్టు కొట్టు కాబట్టి హైలైట్ పెసరట్టు సార్. కడప కారం దోశ ఉంటుంది సార్. నెల్లూరు కాజు కారం దోశ ఉంటుంది సార్. రవ్వ దోశలు బాగా వెరైటీస్ ఉంటాయండి. సెట్ దోశ, ఊతప్పం, మామూలుగా ఉండే క్యాజువల్. బెంగళూరులో దొరికే ఐటమ్స్ ప్రతి ఒక్కటి మా దగ్గర దొరుకుతుంది సార్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందు వైట్ వెరైటీస్ ఆఫ్ దోసెస్ అండ్ ఇడ్లీస్ ఉన్నాయి. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈ పెసరట్టు కొట్టు అనే హోటల్కి వచ్చేసి మనం టిఫిన్స్ అనేది టేస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ టిఫిన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, అందులో నేను ఒక 6 దోసెస్ అండ్ 2 టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ తీసుకున్నాను. సో ఇప్పుడు వాటిని టేస్ట్ చేసి ఎలా ఉందో ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దోశ వచ్చేసి ఇప్పుడు మీకు కనిపిస్తున్నది, ఇది వచ్చేసి బాహుబలి దోశ. అండ్ ఇక ఇడ్లీస్ వచ్చేసరికి గుంటూరు కారం ఇడ్లీ అండ్ ఉలవచారు ఇడ్లీ. ఇక డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోసెస్ ఉన్నాయి ఇవన్నీ. దోశ నేమ్ వచ్చేసి ఎమ్మెల్యే పెసరట్టు. ఈ దోశ నేమ్ వచ్చేసి పన్నీర్ దోశ. సో ఈ దోశ నేమ్ వచ్చేసి గీ కారం దోశ. అండ్ ఈ దోశ వచ్చేసి చాక్లెట్ దోశ. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఎంతో ఫేవరెట్ అయిన ఉలవచారు ఇడ్లీని టేస్ట్ చేద్దాం. ఉలవచారు డిఫరెంట్ కాంబినేషన్స్లో తింటుంటాం, కానీ ఫస్ట్ టైం ఇక్కడ నేను ఇడ్లీలో తింటున్నాను. సో టేస్టింగ్ ఉలవచారు ఇడ్లీ. ఉలవచారు ఇడ్లీ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ మంచి క్వాలిటీ ఉలవచారు వాడుతున్నారు. సో టేస్ట్ మరి చాలా బాగుంది.
ఇక్కడ ఉలవచారు ఇడ్లీ అయితే టేస్ట్ చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఉలవచారు ఇడ్లీని కూడా టేస్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం గుంటూరు కారం ఇడ్లీని కూడా టేస్ట్ చేద్దాం. సో గుంటూరు కారం ఇడ్లీ ఇక్కడ వీళ్ళు కారం అనేది స్పెషల్గా వీళ్ళు ప్రిపేర్ చేస్తారంట. సో అందుకని ఇక్కడ కారపొడి టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మనకి గీ కూడా చాలా వేశారు. సో ఇక్కడ ఈ గుంటూరు కారం ఇడ్లీ అందులో ఫుల్గా నెయ్యి వేశారు కదా, ఈ ఇడ్లీ మొత్తం ఈ నెయ్యితో తడిసిపోయింది. ఆ ఇడ్లీని మనం ఈ చట్నీతో తింటే టేస్ట్ మరి సూపర్గా ఉంది. చాలా మంది ఈ ఇడ్లీ టేస్ట్ చేయడం కోసం చాలా మంది వస్తున్నారు ఇక్కడ. సో ఈ గుంటూరు కారం ఇడ్లీ కూడా టేస్ట్ సూపర్గా ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు ఆ వెరైటీని కూడా టేస్ట్ చేయండి. ఇప్పుడు మనం దోసెస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ హోటల్ పేరే పెసరట్టు కొట్టు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం ఈ ఎమ్మెల్యే పెసరట్టుని టేస్ట్ చేద్దాం. ఆ తర్వాత ఈ దోశల్లోకి వద్దాం. ఇక్కడ ఈ ఎమ్మెల్యే పెసరట్టు లోపల స్టఫింగ్ వచ్చేసి అల్లం, మిర్చి అండ్ ఉల్లిపాయలు, జీలకర్ర ఇలా అన్నీ వేసి మనకి ఈ ఎమ్మెల్యే పెసరట్టు చేస్తారు. ఈ ఎమ్మెల్యే పెసరట్టు వచ్చేసి మనకి గీతో కాలుస్తారు, నార్మల్ ఆయిల్తో కాకుండా ఓన్లీ గీతో కాలుస్తారు. అందుకని టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యితో కాల్చిన పెసరట్టు టేస్ట్ ఎలా ఉంటుందో మీరే చూసుకోండి. సో లెట్స్ టేస్ట్ దిస్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ పెసరట్టు కూడా టేస్ట్ చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు ఈ పెసరట్టు కొట్టు హోటల్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పెసరట్స్ ఉంటాయి, వాటన్నిటిని టేస్ట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నార్మల్ దోశలోకి వద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ దోశలోకి వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బాహుబలి దోశ. స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి బాహుబలి దోశ. సో ఇప్పుడు మనం ఈ బాహుబలి దోశను కూడా టేస్ట్ చేద్దాం. ఈ బాహుబలి దోశ స్పెషాలిటీ వచ్చేసి ఈ దోశ మొత్తాన్ని మనకి నేతితో కాలుస్తారు. ఆ తర్వాత ఈ బాహుబలి దోశ పైన మనకి స్పెషల్గా చేసిన కారం వేసి ఆ పైన మనకి వేయించిన జీడిపప్పు, ఉల్లిపాయలు, అలానే కొంచెం పన్నీర్ ఇవన్నీ వేసి మనకి స్టఫ్ చేసి ఈ బాహుబలి దోశని ఇస్తారు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గీ కాజు కారం దోశ. సో ఇక్కడ ఈ స్పెషల్ ఏంటంటే, ఈ దోశ స్పెషాలిటీ ఏంటంటే మనకి దోశ పైన వీళ్ళు స్పెషల్గా తయారు చేసిన కారం వేసి దానిపైన రోస్టెడ్ జీడిపప్పు, ఉల్లిపాయలు, అలానే పల్లీలతో చేసిన పొడి ఉంటుంది. సో ఆ పల్లీల పొడి కూడా వేస్తారు. సో ఇవన్నీ స్టఫ్ చేసి మనకి ఈ దోశని అయితే ఇస్తారు. సో ఇప్పుడు మనం ఈ గీ కాజు కారం దోశని టేస్ట్ చేద్దాం. మధ్యలో నుంచి తిందాం. ఈ స్టఫ్ ఇక్కడ ఉంటుంది. సో లెట్స్ టేస్ట్ దిస్. దోశ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి దోశ పైన వేసిన లేయర్ ఏదైతే ఉందో వీళ్ళు స్పెషల్గా చేసిన కారం అనేది అది కొంచెం స్పైసీగా ఉంది. ఆ పైన మనకు వేసిన నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి ఆ కారం రెండు కలిసి టేస్ట్ అదిరిపోయింది. దానిపైన మనకి సో రోస్టెడ్ క్యాష్యూ అనేది వేశారు ఈ దోశ పైన. సో ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. సో ఈ దోశని ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ దోశలు ఉన్నాయి. సో వాటన్నిటిని టేస్ట్ చేయండి, 1, 2 అని చెప్పలేను. ఇక్కడ అన్ని వెరైటీస్, ఇక్కడ ఉన్న వెరైటీస్ అన్ని దోశలని టేస్ట్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 70 to 80 టైప్స్ ఆఫ్ దోశలు ఉన్నాయి. సో వాటన్నిటిని టేస్ట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఈ దోశ నేమ్ వచ్చేసి బాంబే స్టఫ్డ్ దోశ. సో ఇక్కడ మనకి దోశ లోపల స్టఫింగ్ అనేది ఉంటుంది. సో ఈ దోశని ఇలా కట్ చేసి ఇలా కార్వింగ్ చేసి మనకి డెకరేషన్ చేస్తారు. సో ఇక్కడ ఈ దోశ కూడా చాలా బాగుంటుందని చెప్పారు నాకు ఇక్కడ కస్టమర్స్ అందరూ. సో అందుకని స్పెషల్గా మళ్ళీ ఇప్పుడు చెప్పి ఈ దోశను కూడా టేస్ట్ చేసినాను. ఈ బాంబే స్టఫ్డ్ దోశలో మనకి ఈ దోశ పైన టొమాటో కచప్తో సర్ఫేస్ మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసి దానిపైన మనకి ఆనియన్స్ అండ్ కొబ్బరి వేసి మనకి బాంబే స్టఫ్డ్ దోశ ఇస్తారు. సో ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అని చెప్పుకోవచ్చు. సో ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ బాంబే స్టఫ్డ్ దోశ అండ్ ఈ చాక్లెట్ దోశ, ఈ 2 దోసెస్ని తింటారు. సో ఇప్పుడు మనం ఈ బాంబే స్టఫ్డ్ దోశని తిన్నాం. సో నాకు కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. సో లెట్స్ టేస్ట్ దిస్. ఇలా మనం బ్రేక్ చేయగానే చూసారు కదా, ఫుల్ ఆఫ్ ఆనియన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆనియన్స్ అండ్ కొబ్బరి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దోశ పైన కూడా టమాటో కచప్ వేశారు. సో ఆ దోశ లోపల వేసిన కొబ్బరి, ఆ టమాటో కచప్, ఈ ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యి మిక్స్ అయ్యేసరికి టేస్ట్ మటుకు సూపర్గా ఉంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ బాంబే స్టఫ్డ్ దోశను టేస్ట్ చేయండి. టేస్ట్ మటుకు అదిరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ దోశలో మనకి షుగర్ కూడా వేస్తారు, పంచదార. సో ఆ స్వీట్నెస్ కూడా మనకు తెలుస్తుంది తింటున్నప్పుడు. సో కొంచెం తీగా అండ్ టమాటో కొంచెం కొద్దిగా పుల్లగా ఉంటుంది. తీపి, పులుపు అండ్ ఆనియన్స్, పైన వేసిన కొద్దిగా పల్లి పొడి, ఈ కొబ్బరి అన్ని కలిపేసరికి టేస్ట్ అదిరిపోయింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ బాంబే స్టఫ్డ్ దోశ మటుకి టేస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో టేస్ట్ అంత బాగుంది. సో నేను ఒక పీస్ మొత్తం తినేసాను. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి
పన్నీర్ దోశ. సో ఇక్కడ ఈ పన్నీర్ దోశలో మనకి స్టఫింగ్ ఏదైతే ఉంటుందో ఈ దోశలో, సో ఆ దోశలో ఈ వేసిన పన్నీర్ కర్రీ ఏదైతే ఉందో అది వీళ్ళు స్పెషల్ గా ఆ మసాలాస్ అన్ని ప్రిపేర్ చేసి ఈ దోశ పైన వేస్తారు. సో చాలా స్పెషల్ గా ఇక్కడ ఈ దోశను అయితే ప్రిపేర్ చేస్తారు. సో స్పెషల్ గా ఇక్కడ ఈ పన్నీర్ దోశను కూడా టేస్ట్ చేయడానికి చాలా మంది వస్తున్నారు. పన్నీర్ మసాలా ఏదైతే ఉంటుందో అది చాలా స్పైసీగా చాలా బాగుంటుంది అన్నారు. టేస్ట్ చేసి మనం కూడా ఎలా ఉందో చెప్పేస్తాను ఇప్పుడు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పన్నీర్ దోశలో లోపల వేసిన స్టఫింగ్ ఏదైతే ఉందో పన్నీర్ మసాలా అనేది, ఆ మసాలా అయితే టేస్ట్ అదిరిపోయింది. చాలా బాగుంది. కొంచెం స్పైసీగా ఉంది దోశ అనేది. మీరు కానీ టిఫిన్స్లో కొంచెం స్పైసీగా దోశను తినాలనుకుంటే పన్నీర్ దోశ ఇది. సో నేను పన్నీర్ మసాలా దోశ అంటున్నాను. సో ఈ దోశ నేమ్ వచ్చేసి పన్నీర్ దోశ. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫైనల్ దోశ వచ్చేసి చాక్లెట్ దోశ. సో ఈ చాక్లెట్ దోశను కూడా టేస్ట్ చేసేసాక కంప్లీట్ రివ్యూ ఒకేసారి ఇచ్చేస్తాను. సో ఈ దోశ పైన చాక్లెట్ వేసి ఆ తర్వాత దీన్ని రోస్ట్ చేస్తారు. సో ముందుగా మనం ఈ చాక్లెట్ దోశను తిందాం, తర్వాత చట్నీతో తిందాం. ముందుగా మనం ఈ చాక్లెట్ దోశ తిందాం. ఈ చాక్లెట్ దోశ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మనం చట్నీతో టేస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చాక్లెట్ దోశ కూడా టేస్ట్ చాలా బాగుంది. సో కొంచెం డిఫరెంట్గా, అంటే నార్మల్గా తినే ఈ దోశలో కాకుండా కొంచెం డిఫరెంట్గా మీరు టేస్ట్ చేయాలనుకుంటే ఈ చాక్లెట్ దోశను టేస్ట్ చేయండి. చాలా స్వీట్గా ఉంది దోశ అనేది. సో మేబీ చాక్లెట్ వేసరికి అందుకే తీగా ఉంటుంది. నేను మళ్ళీ తీగా ఉన్నాను అనుకోవద్దు. అండ్ ఇక్కడ ఉన్న దోశలన్నింటినీ కంప్లీట్ చేసిన తర్వాత మీతో మాట్లాడతాను. సో లెట్స్ కంప్లీట్ దిస్ దోశ. సో నేను ముందుగా చెప్పినట్టు నాకు ఇది చాలా బాగా నచ్చింది, బాంబే స్టఫ్డ్ దోశ. సో దీన్నే కంప్లీట్ చేస్తాను ఫస్ట్, ఆ తర్వాత మిగతా వాటికి వద్దాం. సో ఇది జనరల్గా చట్నీతో కాకుండా విడిగా తిన్నా టేస్ట్ అదిరిపోద్ది. మాది గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం అండి. ఈ షాప్ పెట్టిన రోజు ఇక్కడే ఉన్నాను నేను, ఓపెనింగ్ రోజు కూడా. పేరు చూసి పెసరట్టు కొట్టు పెట్టగానే పేరు బాగుంది, వెరైటీగా ఉంది అని చెప్పేసి ఈ పెట్టిన రోజే పెసరట్టు సాయంత్రం పూట తిన్నాము, నచ్చింది. నాతో పాటు మా ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లా నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా పక్కన ఉన్నారు. ఆ రోజు నుంచి వారాన్ని 3 రోజులు ఇక్కడ ఉంటాము. టిఫిన్ విషయం వరకు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఇడ్లీ కానీ పెసరట్టు కానీ వేరే మినప దోశ కానీ చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది, శుభ్రంగా ఉంది. కాబట్టి ఇష్టంగా ఇక్కడికి పెసరట్టు కోసం వస్తూ ఉంటాము. టిఫిన్స్ ఇక్కడ నేను పెట్టిన ఫస్ట్ రోజు నుంచి వస్తున్నాను. ఇక్కడ నాకు స్పెషల్స్ ఏంటంటే పెసరట్టు బాగా స్పెషల్. ఇక్కడ ఎమ్మెల్యే పెసరట్టు చాలా ఇష్టం నాకు. సో నేను చాలాసార్లు ట్రై చేశాను. ఇంకోటి బాంబే స్టఫ్డ్ దోశ కూడా బాగుంటుంది. ఇడ్లీ బాగుంటుందండి. నేను రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ. పొద్దున సాయంత్రం ఎక్కడే టిఫిన్ చేస్తాను. సాంబార్ బాగుంటుంది, చట్నీ కూడా మంచి క్వాలిటీతో ఇస్తారు, దోశలు కూడా క్వాలిటీతో ఉంటాయి. పెసరట్టు కానీ పెసరట్టు ఉప్మా కానీ ఎమ్మెల్యే దోశ ఇలాంటి చాలా రకాల దోశలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు, ఎమ్మడే ఇచ్చేస్తారు. చట్నీలో కూడా క్వాలిటీ బాగుంటుంది. నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తాను. నాకు పెసరట్టు బాగా ఇది. మేము మా ఫ్యామిలీతో కూడా ఇక్కడికి రెగ్యులర్గా వచ్చి చేస్తూ ఉంటాం. బాగుంటాయి, చట్నీ అన్నీ బాగుంటాయి. తాగే వాటర్తో సహా మినరల్ వాటర్ మెయింటైన్ చేస్తారు. ఇడ్లీ బాగానే ఉంటుంది, సాంబార్ బాగానే ఉంటుంది, పెసరట్టు బాగానే ఉంటుంది. ఓనర్ కూడా అందరికీ గౌరవంగా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. వచ్చారా కస్టమర్ వెళ్ళిపోయారా అనే పద్ధతిలో ఉండరు, ఎటువంటి వాళ్ళకి గౌరవంగా చూస్తారు. అది నచ్చిందండి. క్వాలిటీ బాగుంటుందండి. చట్నీ కానీ దేనికి కానీ రాజీ లేకుండా ఆయన క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తున్నాడు అండి. ఈ చుట్టుపక్కల టాప్ అండి ఇది. హాయ్ ఎవ్రీవన్. ఈ రోజుల్లో క్వాలిటీ ఇవ్వడం అట్ ద సేమ్ టైం క్వాంటిటీ బెస్ట్గా ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. సో నేను ఎక్కువగా ఇక్కడ లైక్ చేసేది ఏంటంటే ఆ పెసరట్టు ఉప్మా. దాంట్లో మంచిగా నట్స్ అన్నీ కూడా మంచి ఆయిల్తో మంచి గీతో చేస్తారు, చాలా నచ్చింది. సో మీరు కూడా రండి, మీరు కూడా టేస్ట్ చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు దోశల్లో వెరైటీ టైప్స్ అన్నీ ట్రై చేయాలంటే బెస్ట్ ప్లేస్ భయ, రియల్లీ టేస్ట్ఫుల్. ఒక్కసారి దోశల్లో టైప్స్ ట్రై చేయాలంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు. చట్నీ మాత్రం అంటే ఇంకా దోశ ఎంత బాగున్నా చట్నీ కూడా సేమ్ అలానే ఉండాలి, ఆ టేస్ట్ సరిపోయేటట్టు. ఇక్కడ సేమ్ రెండు బ్యాలెన్స్ అయినట్టే ఉంటాయి. ఒక్కసారి ట్రై చేస్తే యూ లవ్ ఇట్ పక్కా. రెగ్యులర్గా అయితే నా ఫేవరెట్ అయితే పెసర దోశ, ఆనియన్ పెసర అండ్ పెసర దోశ. ఐ ట్రై డే ఎవ్రీడే. విజయవాడకు మేము చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి వచ్చాము. ఇక్కడ ఫేమస్లో పెసరట్టు ఫేమస్ అని అంటాడు. కాబట్టి మేము ఈ హోటల్కి వచ్చి పెసరట్టు నాణ్యత బాగుంది కాబట్టి తింటూ పోతూ ఉంటాం. హాయ్ అండి, నమస్తే. మాది పెసరట్టు కోట్ అని టిఫిన్ హోటల్ సెంటర్ అండి, పెనమలూరు సెంటర్ అండి. పెసరట్టు అంటే జనరల్గా ఈస్ట్ గోదావరి అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే అది ఎక్కువగా ఫేమస్ ఉండేది. సో విజయవాడలో పెసరట్టు అనేది అసలు చాలా తక్కువ
ఎక్కడో రేర్గా చూస్తూ ఉంటాం పెసరట్టు స్పెషల్ కూడా ఉండేది. సో మనం దాన్ని తీసుకురావడం కోసం అని చెప్పేసి విజయవాడకి జస్ట్ ఒక 7-8 కిలోమీటర్స్ అండి, అంటే ఈజీ అప్రోచ్ కూడా ఉండాలి అని చెప్పేసి విలేజ్ లొకాలిటీ అయినా సరే మనం పెసరట్టు ఫ్లేవర్ని అందరికీ టేస్ట్ చేయాలని చెప్పేసి పెనమలూరు సెంటర్లో పెట్టామండి. జస్ట్ బిసైడ్ ది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఈజీ అప్రోచ్. ఎవరికంటే బందర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి కానీ, హైదరాబాద్ నుంచి బందర్ వెళ్ళే వాళ్ళకి కానీ, బై బందర్ రోడ్ ఎవరికంటే మంచి బ్రేక్ పాయింట్ అవుతుందండి పెనమలూరు సెంటర్ అనేది. అలాగే మన దగ్గర ఉండే స్పెషల్స్ నాట్ ఓన్లీ పెసరట్టు కొట్టు అంటే జనరల్గా పెసరట్టే ఉంటుంది అనుకున్నారు, అది కాదు. జనరల్గా మన దగ్గర వచ్చేసి మినపట్టు, రవ్వట్టు, సెట్ దోశ, ఇడ్లీ, వడ, అన్ని వెరైటీస్, ఆల్ వెరైటీస్. ఇప్పుడు ప్రవీణ్ గారు ఎర్లియర్గా మీకు చూపించినట్టు మన దగ్గర 40 టైప్స్ ఆఫ్ దోశ అండ్ ఒక 10 to 15 టైప్స్ ఆఫ్ ఇడ్లీ ఉందండి. అలాగే మన దగ్గర స్పెషల్గా జీడిపప్పు నెయ్యితో చేసిన పెసరట్టు మన దగ్గర స్పెషల్ అండి. తర్వాత వచ్చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు రామ్దీప్ అని, శివచంద్ అని మా బ్రదర్స్ అండి, కో బ్రదర్స్. సో వాళ్ళిద్దరూ మా బ్రదర్ కలిపి స్టార్ట్ చేశారు. సో నేను జస్ట్ ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్. నేను బయట బిజినెస్, ఈవెన్ మా బ్రదర్ కూడా బయట బిజినెస్ బయట జాబ్ చేసుకుంటూ ఈ బిజినెస్ని రన్ చేస్తున్నాం సార్. ఈ పెసరట్టు గురించి నేను చెప్పడం కంటే కూడా ఇప్పుడు మీకు మా కస్టమర్లు మీకు కొంతమంది రివ్యూస్ చెప్పారు. అట్లాగే మేము స్టార్టప్గా చేసినప్పుడు ఈ రెస్పాన్స్ ఎలా ఉందనేది మేము పబ్లిక్ నుంచి గ్యాదర్ చేసామండి. అట్లాగే మనం క్వాలిటీ ఇస్తున్నామండి. వాట్ ఎవర్ ది ఫుడ్ వీఆర్ ప్రొవైడింగ్, వీఆర్ గివింగ్ ఓన్లీ ఫర్ క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఐటమ్ మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్రెడీ ప్రవీణ్ గారు టేస్ట్ చేశారు, ఆయన చెప్పాలి ఎలా ఉంది ఏంటనేది మీకు వీడియోలో చెప్తారు. ఈ రకమైన ఇడ్లీ, దోశ ఏదైనా ఉంటే వేరే హోటల్స్లో విజయవాడలో ఎక్కడో రేరెస్ట్, అంటే ఏదో కార్నర్లో ఉండే 1-2 హోటల్స్లో ఈ రకమైన టేస్ట్లు కనబడతాయి తప్ప మన దగ్గర ఓన్లీ స్పెషల్గా వాళ్ళందరికంటే పోటీగా తీసుకురావాలని ఏం కాదు, మన క్వాలిటీని మనం మెయింటైన్ చేస్తున్నాము. జస్ట్ 30 రూపీస్కే మన దగ్గర ఐటమ్ స్టార్ట్ అవుతుందండి. ఈవెన్ ఇడ్లీ అయితే ఓన్లీ ఫర్ 25 రూపీస్. సో ఫర్ దట్ రీజన్ వీఆర్ ప్రొవైడింగ్ ది నాట్, అంటే కమర్షియల్ లైన్స్లో కాకుండా మనము కస్టమర్కి సాటిస్ఫాక్టరీ ప్రొడక్ట్ ఇవ్వాలి, కస్టమర్కి సాటిస్ఫాక్టరీ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి మనం ఇది ప్రొడక్ట్ బ్రాండింగ్ చేస్తున్నామండి. రెండోది వచ్చేసి జస్ట్ 30 రూపీస్కి ఈరోజు మనం పెసరట్ ప్రొవైడ్ చేస్తున్నాము. నాట్ మోర్ దెన్ 50 రూపీస్ మీరు స్పేర్ చేస్తే కనుక మీకు స్టమక్ ఫుల్ ఆఫ్ ఎపటైట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాం సార్. తర్వాత మా మాస్టర్ అట్లాగే మా పార్ట్నర్ రామ్దీప్ శివచందన్, ఆయన ఇప్పుడు ప్రస్తుతానికైతే హీఈస్ నాట్ అవైలబుల్. ఆయన ఉంటే ఇంకా బాగా చెప్పింది. సో మీరు అందరూ డెఫినెట్గా మా హోటల్కి ఒకసారి వచ్చేసి విజిట్ చేసి మా పెసరట్ని టేస్ట్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పాలని మై కైండ్ రిక్వెస్ట్ అండి. అండ్ మోర్ ఓవర్ చాలా దూరం నుంచి, నాట్ ఈవెన్ ఫ్రమ్ విజయవాడ, హీ హాస్ కేమ్ ఫ్రమ్ సచ్ ఎ లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చారు. ప్రవీణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి ఈ విషయంలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలండి. ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ ఒక్కసారి పెసరట్టు కొట్టుకొచ్చి మరి ఇక్కడ మేము ఆల్ వెరైటీస్, ముఖ్యంగా మా పెసరట్టు కొట్టులో ప్రత్యేకత పెసరట్టేనండి. వాటిలో అనేక వెరైటీలు ఉన్నాయి. ఉప్మా పెసరట్టు, ఇడ్లీ, మరి పూరి, పరోటా, ఇంకా అనేక ఆల్ వెరైటీస్ ఈ పెసరట్టు కొట్టులో దొరుకుతాయండి. మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మేము మంచిగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోశలు అయితే చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని టేస్ట్ చేశాను. టేస్ట్ అన్నీ చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం ఈ హోటల్లో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు తెలిసిన బెస్ట్ ఫుడ్ ప్లేసెస్, రెస్టారెంట్ రివ్యూస్ అండ్ మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నా వాట్సాప్ నెంబర్ 9985710466 ఈ నెంబర్కి ఒక వాట్సాప్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. పెసరట్టు కొట్టు హోటల్ అడ్రస్ వచ్చేసి మనకి, సో మీకు అక్కడ కనిపిస్తుంది ఏంటంటే పెనమలూరు సెంటర్. పెనమలూరు సెంటర్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీకు ఈ ఫుడ్ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది. ఈ ఫుడ్ బ్రిడ్జ్ పక్కనే ఇక్కడ మనకి పెసరట్టు కొట్టు అయితే ఉంటుంది. సో ఈ పెసరట్టు కొట్టు హోటల్కి సంబంధించిన పూర్తి అడ్రస్ అలానే GPS లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి.